ఏదో గుంటూరు కారం సినిమా మహేష్ బాబుది ఓ బాగా పాపులరు చాలా రోజుల నుంచి. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో కలిసి. ఇక్కడ సోషల్ మీడియా వచ్చాక పెద్ద సమస్య ఏమైపోయిందంటే సినిమా కంటే ముందు ప్రచారం ఎక్కువైపోయింది. దాంట్లో ఆ సినిమాలు అవన్నీ కలిపితే ఈ కొత్త సినిమా తీసినట్టుంది, నచ్చలేదు అని పెట్టేటటువంటి వాడు. ఇప్పుడు కొంతమందికి కలేజా నచ్చలేదు, నాకు నచ్చింది. కొంతమందికి అతడు నచ్చలేదు, నాకు నచ్చింది. అవి థియేటర్లో ఫెయిల్ అయ్యి ఉంటాయి, నాకైతే నచ్చినాయి. అట్లాగే కొంతమందికి కొన్ని సినిమాలు నచ్చకపోవచ్చు, మరి కొంతమందికి నచ్చచ్చు. వాళ్ళకి కాస్త ఊపిరి తీసుకునే స్వేచ్ఛ ఇస్తే ప్రజలు తేల్చుకుంటారు. ఇప్పుడు నేను ఒక్కడనే ఉంది, చాలామందికి అర్థం కాలేదన్నారు. నాకైతే అది ఇప్పటికీ హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. కొంతమందికి నచ్చలేదు, నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి సినిమాని చూసేవాడి కంటిని బట్టి ఉంటుంది. సర్దార్ గబ్బర్ సింగ్ చాలామందికి నచ్చలేదు, నాకు నచ్చింది. దాన్ని ఏమనాలా? అట్లాగే చిరంజీవికి సంబంధించినటువంటి ఫెయిల్ అయినటువంటి సినిమాలు నాకు నచ్చుతాయి అంటే నేను చూసే దృక్పథం ఒకటి, అవతలోడు చూసే దృక్పథం ఒకటి అయి ఉండొచ్చు. ఒక సినిమాకి సంబంధించినటువంటి దాంట్లో నా ఒపీనియన్ని ప్రపంచమంతా ఉండాలని కోరుకుంటే ఎట్లాగా? అందులో ఒక్క 4 రోజులు ఊపిరి తీసుకొని ఇచ్చి ఆ తర్వాత పెడితే బాగుంటుంది కదా. అభిమానంతోనో ద్వేషంతో పెడుతున్నటువంటి పోస్టుల వలన నష్టమా ప్రయోజనం ఆలోచించితే బెటర్ కదా.